చిన్న తరహా నీటి సరఫరా కాంట్రాక్టర్లకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలకు పైగా ఉన్న భారీ ప్రభుత్వ బకాయిలను తక్షణమే చెల్లించాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు శ్రీనివాస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం గణనీయమైన నిధులను విడుదల చేసినప్పటికీ అందులో 85% అన్యాయంగా పెద్ద కార్పొరేషన్లకు మళ్లించారని ఆరోపించారు. ఈ వ్యవస్థాగత చెల్లింపుల జాప్యం కారణంగా 15,000 కుటుంబాలు బాధపడుతున్నాయని, రోడ్డున పడిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ నందు నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 నెలలుగా జేజేఎం బిల్లుల చెల్లింపులు పెండింగ్లో ఉన్న కారణంగా సుమారు 500 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ, చిన్న తరహా నీటి సరఫరా కాంట్రాక్టర్లకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలకు పైగా ఉన్న భారీ ప్రభుత్వ బకాయిలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గణనీయమైన నిధులను విడుదల చేసినప్పటికీ అందులో 85% అన్యాయంగా పెద్ద కార్పొరేషన్లకు మళ్లించారని ఆరోపించారు. దీంతో చిన్న వ్యాపార యజమానులు 2 ఏళ్ల పాటు దాదాపు ఏమీ లేకుండా మిగిలిపోయారని వాపోయారు. నిరసనలు చేపట్టి ఏప్రిల్ మధ్య నాటికి చెల్లింపులు చెల్లిస్తామని అధికారిక హామీలు పొందినప్పటికీ బ్యాంకులు వారి ఆస్తులను జప్తు చేస్తుండటంతో కాంట్రాక్టర్లు ఇప్పుడు ఇళ్ల ఖాళీలు మరియు ఆర్థిక వినాశనాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ వ్యవస్థాగత చెల్లింపుల జాప్యం కారణంగా 15,000 కుటుంబాలు బాధపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణ జీవనోపాధి నష్టాన్ని నివారించడానికి బకాయిలు ఉన్న మొత్తాలను తక్షణమే చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. నా పేరు కోనేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి. ఆర్డబ్ల్యూ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించిన కాంట్రాక్టర్ అండి. 2024 నవంబర్ నుంచి మా యొక్క బిల్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయండి. అప్పటి నుంచి గవర్నమెంట్ 4 విడతలుగా పేమెంట్ రిలీజ్ చేసిందండి. సుమారు రమారమి 1332 కోట్లు రిలీజ్ చేసింది. కానీ దాంట్లో 15% సుమారుగా 230 కోట్లు చిన్న కాంట్రాక్టులు ఎంఎస్ఎంఈ కాంట్రాక్టులకు ఇచ్చి మిగతా పేమెంట్ అంతా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారండి. దీని విషయమై మార్చి 24వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు మేము గొల్లపూడిలో ఈఎన్సీ ఆఫీస్ దగ్గర నిరాహారదీక్ష చేసామండి. నిరాహారదీక్ష చేసినప్పుడు ఏప్రిల్ 15వ తారీఖు లోపు మీ పేమెంట్లన్నీ క్లియర్ చేస్తామని పై అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుని మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారండి. కానీ ఈరోజు ఇప్పుడు 15వ తారీఖు వెళ్ళి అడిగితే పై వాళ్ళు చెప్పారు ఇవ్వలేదు, నేనేం చేయనని చెప్తున్నారండి. కానీ మళ్ళీ ఇప్పుడు ఇలా అడిగితే కొత్త విధానం వచ్చింది కాబట్టి పేమెంట్లు ఎప్పుడు అవుతాయో ఏంటో మాకు స్పష్టత లేదు. పేమెంట్లు ఎప్పుడు అవుతాయో ఏంటో మాకు స్పష్టత లేదు. ఈ విషయంలో మేమేం చేయలేమని చెప్తున్నారండి. ఈ పరిస్థితుల్లో అసలు మేము ప్రజలకి మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నారు. మేము మంచినీళ్ళు ఇచ్చినందుకు మేము రక్తం తాగుతున్నామండి. మా యొక్క బ్యాంకు బ్యాలెన్స్లు కానీ మా బ్యాంకు ఓడీలు కానీ అన్నీ ఎన్పి అయిపోయి బ్యాంకు వాళ్ళు మా ఇల్లు జప్తు చేయడానికి వస్తున్నారండి. ఈ పరిస్థితుల్లో మేము చావాలో బతకాలో అర్థం కాక ఈ ప్లాట్ఫారంకి వచ్చి మా యొక్క ఆవేదనని పత్రికా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం అండి. మా యొక్క పెండింగ్ బిల్లులు రమారమి ఎంఎస్ఎంఈ కాంట్రాక్ట్కి సంబంధించినవి 1166 కోట్లు ఉన్నాయండి. 2 సంవత్సరాల నుంచి అండి, 2 సంవత్సరాల నుంచి పేమెంట్లు అవ్వట్లేదండి. సరే గవర్నమెంట్ దగ్గర ఇబ్బంది లేదనుకున్నాం, కానీ వచ్చిన పేమెంట్లు వచ్చినట్టు కార్పొరేట్ కంపెనీలకి 85% ఇచ్చి మాకు 15% ఇవ్వడం వల్ల మేము అనాథలం అయిపోతున్నామండి. మా యొక్క ప్రధాన డిమాండు ఇమీడియట్గా స్పర్శనో ఇంకోటేదో సిస్టమ్ అని కాకుండా మా యొక్క పెండింగ్ పేమెంట్లను క్లియర్ చేసి మమ్మల్ని మా మీద రమారమి 15,000 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయండి. మేము నియర్లీ 750 మంది కాంట్రాక్టర్లు ఉన్నామండి రాష్ట్ర వ్యాప్తంగా. మమ్మల్ని మా మీద ఆధారపడే కుటుంబాలన్నీ కాపాడాలని గవర్నమెంట్ వారిని అర్థిస్తున్నామండి.